డోర్వేకి స్వాగతం. డోర్వేకి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్ రచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. సో గత 21 ఎపిసోడ్స్గా ఆల్మోస్ట్ ఆల్ ఇంపార్టెంట్ ఆసనాల్ని పరిచయం చేసుకోవడం జరిగింది. సూర్య నమస్కారాలు, ఆసనాలు అయితే వీటిని పర్సన్ టు పర్సన్ అఫీషియల్గా నేర్చుకొని మీరు ప్రాక్టీస్ చేయండి. అందుకని దీంట్లో ఫోటోలు చూసి చెయ్యొద్దు. నేను యాక్చువల్గా డెమో వీడియో పెడదామని అనుకున్నా ముందు, కానీ అది పద్ధతి కాదని పెట్టలేదు. ఎందుకంటే పర్సన్ టు పర్సన్ నేర్చుకోవాలి కదా అనుకుని. సో రైట్, అది తప్పించి అంటే సూర్య నమస్కారాలు, యోగాసనాలు తప్పించి మిగతా ఎక్సర్సైజెస్ ఉన్నాయి కదా, అంటే ఫుడ్ కరెక్టివ్ మెథడ్స్, రిఫిల్స్, స్లీపింగ్ కరెక్టివ్ మెథడ్స్, థింకింగ్ కరెక్టివ్ మెథడ్స్, బ్రీదింగ్ కరెక్టివ్ మెథడ్, సెన్సిటివిటీ ఇంక్రీజింగ్ ఎక్సర్సైజెస్, రెక్టిఫైయింగ్ రెక్టిఫికేషన్ ఎక్సర్సైజెస్, రిఫైనింగ్ ఎక్సర్సైజెస్, అండ్ ఇప్పుడు చెప్పబోయే ఇగ్నోరెన్స్ రెక్టిఫైయింగ్ ఎక్సర్సైజ్, అండ్ తర్వాత రాబోయే అవేర్నెస్ ప్రాక్టీసెస్, దాని తర్వాత వచ్చే కరెక్టివ్ మెథడ్స్, ఇవి మటుకు వీడియోది 2-3 సార్లు చూసి అర్థం చేసుకొని చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. వీటికి ప్రాబ్లం లేదు. సో రైట్, విల్ ప్రొసీడ్ ఫర్దర్. నౌ ఇగ్నోరెన్స్ రెక్టిఫికేషన్ ప్రాక్టీస్. ఇగ్నోరెన్స్, ప్రైమరీ ఇగ్నోరెన్స్ ఏమిటి? ఇంతకుముందు వీడియోలో ఆల్రెడీ ఇగ్నోరెన్స్ గురించి వచ్చింది. ఇగ్నోరెన్స్ అంటే అజ్ఞానము అని. దేని గురించి జ్ఞానం లేకపోవటం? జనరల్గా పర్టికులర్ కాంటెస్ట్ గురించి మనకి జ్ఞానం లేకపోవడం జరుగుతుంటుంది. సపోజ్ డ్రైవింగ్ ఎలా చేయాలో జ్ఞానం లేకపోతే డ్రైవింగ్ చేయటం, అలాగా ఒక కాంటెస్ట్ సంబంధించి ఉంటుంది. అలాగా అసలు ఈ ఎంటైర్ యూనివర్స్ లో నేను ఎందుకున్నాను, నేను ఎవరిని, హూ ఐఆమ్, హూ యామ్ ఐ, అండ్ వై ఐఆమ్ ఐ, వాట్ ఐఆమ్ ఐ. వై ఐఆమ్ ఐ, వాట్ ఐఆమ్ ఐ, నేను ఎవరిని, ఎందుకున్నాను. జస్ట్ ఈ యూనివర్స్ ఏర్పడటమే యాక్సిడెంటల్ గా ఒక ర్యాండమ్ ప్రాసెస్ లో ఏర్పడిందా? కానీ ద డిజైనింగ్, సిస్టమేటిక్ డిజైనింగ్ చూస్తే ప్రపంచంలో అది ర్యాండమ్ గా ఏర్పడినట్టు అనిపించదు. ఒక సిస్టమేటిక్ గా ప్రపంచంలో ఉన్న ప్రతి ఆస్పెక్ట్, ప్రతి థింగ్, ప్రతిదీ ఒక ఇంటిగ్రిటీతో పనిచేస్తున్నాయి. ఒక ఇంటిగ్రేటెడ్ గా యాజ్ ఎ హోల్ ఇట్ ఈస్ మూవింగ్, ఇట్ ఈస్ మూవింగ్. సో ర్యాండమ్ గా ఏర్పడిపోయాయి కొన్ని ఆటమ్స్, కలిసిపోయాయి, మాలిక్యూల్ ఏర్పడింది, మాలిక్యూల్స్ ర్యాండమ్ గా కలిసిపోయాయి, యాక్సిడెంటల్ గా బహుళాణువులు ఏర్పడ్డాయి, బహుళాణువులు యాక్సిడెంటల్ కలిసిపోయాయి, కణం ఏర్పడింది, కణాలు యాక్సిడెంటల్ గా కలిసిపోయాయి, జీవులు ఏర్పడ్డాయి, జీవులు పరిణామం చెందాయి. ఇది పార్షియల్ స్టోరీ, పూర్తి కంప్లీట్ నేరేషన్ కాదు. సో ఇంకా దీంట్లో హౌ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందేమో, కానీ ప్రతి సైన్స్ సిద్ధాంతం ద్వారా హౌ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తోంది, కానీ వై అనే దానికి ఆన్సర్ ఫిలాసఫీయే చెప్తుంది. సో బేసిక్ అజ్ఞానం ఏమిటయ్యా అంటే, మనం అనుభవించటానికే పుట్టామనుకోవటం, అనుభవించటానికే పుట్టామనుకోవటం. సో దీన్ని భోగభూమిగా చూడటం, ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని భోగ వస్తువుల కింద చూడటం, ప్రతిదీ నువ్వు అనుభవించడానికే ఉన్నాయి అనుకున్నట్టుగా చూడటం. కానీ యాక్చువల్గా ఏమిటి? ఇది జ్ఞానభూమి. జ్ఞానభూమి అంటే ప్రతి సెకను, ప్రతి మూమెంట్ లోనూ నువ్వు ఏదో నేర్చుకునేది ఉంటుంది. మరి నువ్వు నేర్చుకుంటున్నావు లేదా అనేది వేరే విషయం, కానీ నేర్చుకునే విషయం ఉంటుంది, అది నేర్చుకోవటానికే ఉంటుంది. జ్ఞానభూమిలో నువ్వు తెలుసుకుంటావు. తెలుసుకోవటం ఎలాగా? అర్థం చేసుకోవటం తింటావు, అంతేగాని కేవలం నోయింగ్ కాదు, అండర్స్టాండింగ్ లెవెల్లో. కేవలం తెలియటం వేరు, తెలిసి తెలిసిపోయింది అనుకుంటే ఇంకా దాని గురించి తెలుసుకోవడం ప్రయత్నం చెయ్యవు. సో ఈ ప్రపంచం జ్ఞానభూమి కాదు, భోగభూమి అనేది మొదట అజ్ఞానం.
అంటే భోగభోగి కాదు కదా! అయితే ఏం అనుభవించక్కర్లా, ఏం చేయక్కర్లా, అన్నం తినక్కర్లా, తాగక్కర్లా, బట్టలు కట్టుకోక్కర్లేదు, ఉద్యోగం చేయక్కర్లేదు, సంపాదించక్కర్లేదు, ఇల్లు కట్టుకోక్కర్లేదు, బంధుత్వాలు అక్కర్లేదు, ఫ్రెండ్‌షిప్ అక్కర్లేదు. ఇలాగా కృత్రిమమైన వైరాగ్యంతో ఆలోచించొద్దు. సర్టెన్ ప్లెజర్ వచ్చింది ఈ ఇంటరాక్షన్‌లో, ఈ ప్రపంచంలో. జస్ట్ ఎంజాయ్ ఇట్. బట్ కానీ నీ టార్గెట్ ఎంజాయ్‌మెంట్ కాదు. నువ్వు ఒక ఊరుకు ప్రయాణం చేసి రైల్లో వెళ్తున్నావంటే, కిటికీ దగ్గర కూర్చున్నప్పుడు బయట ఉండే లొకేషన్‌ని, పీపుల్స్‌ని మొత్తం ఎంజాయ్ చేస్తావు. కానీ నీ గమ్యం ఏమిటి? ఆ ఊరు వెళ్ళటం. అంతేగాని ఎంజాయ్ చేయటం కాదు. కేవలం ఎంజాయ్ చేయడం తప్పులేదు. కేవలం ఎంజాయ్ చేయడం కోసమే గమ్యం లేకుండా రైలు ఎక్కి తిరుగుతాను కిటికీలో చూస్తూను అనుకుంటే అది హాస్యాస్పదం. అలాగే అన్నమాట. సో ఇది జ్ఞానభూమి, భోగభూమి కాదు. ఏదైనా ప్లెజర్ ఫీల్ అయితే ఫీల్ అవ్వు. నో ప్రాబ్లం. కానీ దానికి కొని అటాచ్ అయిపోతూ దాని బంధనంలో నువ్వు ఉండు. అదనమాట. అయితే దీనికి ఈ ఇగ్నోరెన్స్ కి మూల కారణం ఏమిటి అంటే ఇది భోగభూమి అని అనుకోవటానికి, జ్ఞానభూమి కాదనుకోవటానికి కారణం ఏంటంటే భోగభూమి అని ఫీల్ అవ్వడానికి నీకు ఎమోటివిటీ అండ్ సెన్సోవైటాలిటీ ఫ్యాక్టర్స్ ఉంటే చాలు. సో దాని మీద ఉద్వేగము, సెన్సోవైటాలిటీ, ఒక దగ్గర ఇనర్షియా, జడత్వం ఉంటే చాలు. మనం ఇంతకుముందు తెలుసుకున్నాం మనసులో సెంటర్స్ ఉంటాయి సిస్టమ్ 1 లో అని. ఆ సిస్టమ్ 1 లో సెంటర్స్ లో ఇంటిగ్రిటీ సెంటర్, ఎమోటివిటీ సెంటర్, సెన్సోవైటాలిటీ సెంటర్, మొబిలిటీ సెంటర్ ఉంటాయి అని తెలుసుకున్నాం. దాంట్లో వీటి యొక్క రేషియో ఎలా ఉంటుంది? 2:4:8:2. అంటే 4:8. ఇంటిగ్రిటీ యూనిట్ కంటే, అంటే సత్వగుణం కంటే రజోగుణం 2 రెట్లు ఎక్కువ, రజోగుణం కంటే తమగుణం ఇంకో 2 రెట్లు ఎక్కువ. సో అందుకోసమని వాటి ఇన్ఫ్లుయెన్స్ వల్ల నువ్వు ఇది భోగభూమి అనుకుంటున్నావు, కానీ జ్ఞానభూమి. జ్ఞానభూమి అని ఎప్పుడు అనుకుంటావు? నీ రేషియో 5:2:2:1 అయినప్పుడు బ్యాలెన్స్ పొజిషన్ అవుతుంది లోపల. సత్వ రజో తమ గుణాలకి మొత్తానికి ఒక బ్యాలెన్స్ కండిషన్ వస్తుంది. ఇప్పుడు నువ్వు జ్ఞానభూమి అనేది నీకు ఇంకా జ్ఞానభూమి అనే ధ్యాసలోనే ఉంటావు. అనుభవిస్తావు ప్రపంచంలో ప్రతిదీ ఇంటరాక్ట్ అవుతావు, కానీ కొని ఉండవు. దానికోసం అదనమాట. సో దీనికి ఇంకా మూలం తీసుకుంటే ఏంటి కారణం ఏంటి అంటే నీ శరీరం, భౌతిక శరీరం నీకు ఏదైతే కనబడుతూ ఉందో అని ఈజీగా ఎక్స్పీరియన్స్ అవుతున్నావో దాని క్రాస్నెస్ ని, అదే నేను అనుకోవటం. కనబడకపోయినా ఉంది అనేది నీ అనుభవపూర్వకంగా తెలుస్తుంది కాబట్టి మనసే నువ్వు అనుకోవటం. నువ్వే శరీరము, నేనే మనసు, శరీరమే నేను, అంత తప్ప ఇంకోటి లేదు అనుకోవటం. కానీ లాజికల్ గా తీసుకుంటే శరీరం అనేది అక్యుములేషన్. నువ్వు తిన్న ఫుడ్డే నీ శరీరం కింద డిజైన్ చేయబడుతోంది. నీ శరీరంలో ఉండే ప్రతి ఆటము, ప్రతి కణము ఎక్కడొచ్చింది? నువ్వు తిన్న ఫుడ్ లోంచి వచ్చిందే. నీవు తిన్న ఫుడ్డే లోపలికెళ్ళి నీ శరీరం కింద ఏర్పడుతోంది. ఇది సైన్స్ లో ఏమాత్రం చదువుకున్న వాళ్ళకైనా అర్థమయ్యే సత్యం. అలాగే మనసు అంటే నీ ఉద్దేశం ఏంటి అంటే మెమరీ ఎంత? మెమరీ ఎంత ఏమిటి? బయట నుండి లోపలికెళ్ళింది. సో నువ్వు పోగు చేసుకున్న వస్తువులు నీవి అవుతాయేమో గాని నువ్వు అవ్వవు కదా. నేను సపోజ్ 100 పుస్తకాలు కొనుక్కున్నానంటే ఆ 100 పుస్తకాలు నావవుతాయి కానీ ఆ 100 పుస్తకాలు నేను అవ్వను కదా. సో నేను శరీరాన్ని కాదు, మనసును కాదు అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ శరీరాన్ని కాదు, మనసును కాదు అనేది జస్ట్ ఒక థాట్ కింద, ఏదో సూత్రం కింద, జస్ట్ లాంగ్వేజ్ వర్డ్స్ కింద కాదు. ఇది ఇది ఈ థాట్ తో ఉండాలి. ఈ థాట్ తో ఉండాలి. ఈ థాట్ తో ఉండడానికి చేసే ప్రాక్టీస్ నే ఉంటుందంటే ఇగ్నోరెన్స్ రెక్టిఫికేషన్ ప్రాక్టీస్ అంటారు. హఠయోగాలో దీన్ని ఈచక్రియ అంటారు. సో ఈశక్రియ గురించి ఈషా ఫౌండేషన్, సద్గురు జగ్గి వాసుదేవ్ ఒక యాప్ ఒకటి ఉంది ఈశక్రియ మీద. యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంతో కూడా చెయ్యొచ్చు. ఇప్పుడు నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయను. పర్సన్ టు పర్సన్ నేర్చుకోకల్లా వీడియో విని చేసేయచ్చు. ఈ మధ్య రీసెంట్ గా మొన్న ఈ మధ్య జస్ట్ శివరాత్రి రోజు రిలీజ్ చేశారు ఇంకో యాప్ వాళ్ళు. అది ఇంకా అద్భుతంగా ఉంది. అది ఇగ్నోరెన్స్ రెక్టిఫికేషన్ ప్రాక్టీస్ కి చాలా హెల్ప్. అదేమిటయ్యా అంటే మెరకిల్ ఆఫ్ మైండ్. మెరకిల్ ఆఫ్ మైండ్. సో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా
నువ్వు ఫుడ్డు, వాటరు, ఎయిర్ లోపలికి తీసుకుంటున్నావు. అదే నీ శరీరం అవుతుంది. అలాగే బయట నుండి ఇంపల్స్ తీసుకుంటున్నావు. నీ మెమరీలోంచి ఇంపల్స్ తీసుకుంటున్నావు. ఆ! నీ థాట్స్ నువ్వు అబ్జర్వ్ చేస్తున్నావు. ఇవన్నీ కలిపి నీకు మైండ్ కింద ఫామ్ అయింది. ఇవన్నీ పోగుపడుతున్నవి తప్ప నువ్వు శరీరానివి కాదు, మైండ్ కాదు. అంటే నువ్వు బాడీ కాదు, మైండ్ కాదు. ఇది ఈశక్రియ యాప్. ఇదిగో ఇక్కడ సెల్లో ఫోటో తీసి పెట్టాను చూడండి. ఐకాన్ గుర్తుంచుకుని ఆ ఐకాన్ ఉన్నది ఈశక్రియ బై సద్గురు అని కొడితే చాలు ప్లే స్టోర్ లో మీకు చూపిస్తుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకొని దాని ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ అది చేయొచ్చు. జస్ట్ ఇది లెస్ దెన్ 10 మినిట్స్ పట్టే క్రియ. డైలీ ఎన్నిసార్లు అయినా చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. బట్ దీనికంటే కూడా అద్భుతమైనది ఉంది సేమ్ దీని రిలేటెడ్. అదేమిటి అంటే మెరికిల్ ఆఫ్ మైండ్. ఇది కూడా ఇంకో వేరే యాప్. చూడండి దీని ఐకాన్ పైన రెడ్ గా ఉంది చూడండి, అందులో ఉంటుంది మెరకిల్ ఆఫ్ మైండ్ అని. ప్లే స్టోర్ లో పట్టుకొని సెల్ లో ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి అది చేయండి. ఇది చేయటం కూడా తొందరపడి హ్యాస్టన్ గా చేయొద్దు. సో ఏదైనా నిదానమే ప్రధానం అనేది కామన్ ఫ్యాక్టర్ కదా యోగాలో. సో ఏమిటి ఫస్ట్ ఏం చేస్తారంటే 7 నిమిషాలు చేయటం ప్రాక్టీస్ చేయండి. నెమ్మదిగా 12 నిమిషాలకి వెళ్ళండి. 15 రోజులు అయిన తర్వాత 15 నిమిషాలకి వెళ్ళండి. 15 రోజులకి 15 నిమిషాలకి వెళ్ళండి. అలా 21 మినిట్స్ మాక్సిమమ్. ఆ 21 మినిట్స్ చేయండి. ఇది చేయటానికి మీరు ఎలా కుదిరితే సుఖం స్థిరం ఆసనం. సో ఎలా కూర్చోగలిగితే పద్మాసనం కూర్చోగలను 21 మినిట్స్ అంటే అలా చేయండి. లేదు నేను మామూలుగా కోసం పెట్టేసి కూర్చుంటానంటే అలా చేయండి. అర్థ సిద్ధాసనంలో చేయగలంటే అలా చేయండి. సిద్ధాసనంలో చేయగలంటే అలా చేయండి. వజ్రాసనంలో చేయగలంటే అలా చేయండి. నేను అసలు అలా కూర్చోలేనండి, కుర్చీ మీద కూర్చోగలను అనుకుంటే కుర్చీ మీద కూర్చోండి. ఎడంకాల మీద కుడికాలు వేసుకొని పాదాల దగ్గర, పాదాల మీద వెనకాల పాదం మీద కుడికాల పాదం వేసుకొని చేయండి. సో ఎలా కుదిరినా అలా చేయొచ్చు. సో రైట్, ఈ ప్రాసెస్ రేపు అవేర్నెస్ ప్రాసెస్ చూద్దాం. థ్యాంక్ యూ.